విశాఖ జిల్లాలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు సిపి శంఖబ్రత బాగ్చి. ఇప్పటి వరకు 8 మంది నిందితుల్ని అరెస్టు చేశామన్నారు. నిందితుల్ని కస్టడీలోకి తీసుకుని విచారిస్తే మరిన్ని వివరాలు తెలుస్తాయన్నారు. ఆన్లైన్ బెట్టింగ్ తో అనేక మంది నష్టపోతున్నారని, క్రికెట్ బెట్టింగ్ ముఠాకి సహకరిస్తున్న అధికారులపైన చర్యలు తీసుకుంటామంటున్న సిపి శంఖబ్రత బాగ్చితో మా ప్రతినిధి నరేష్ ఫేస్ టు ఫేస్. విశాఖలో క్రికెట్ బెట్టింగ్లో అరెస్టుల పర్వం మొదలైంది. పూర్తిగా కూడా క్రికెట్ బెట్టింగ్ సంబంధించి మూలాల్లో ఎవరెవరు ఉన్నారన్న అంశంపై విశాఖ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు సిపి శంఖబ్రత బాగ్చి గారు ఉన్నారు. సార్, ఈ క్రికెట్ బెట్టింగ్ ముఠాకు సంబంధించి అరెస్టులు మొట్టమొదటి నుంచి కూడా కొనసాగుతున్న క్రమంలో చాలా వరకు లింక్స్ అనేవి బయటపడుతున్నాయి. ఇప్పటి వరకు ఉన్న ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ లింక్స్ ఎంతవరకు వచ్చాయి? ఇందులో పెద్దవారు ఉండే ఎవరైనా అవకాశం ఉందా? ఇప్పుడు బూకీస్ చాలామందిని గుర్తించాము, చాలామందిని అరెస్ట్ చేశాము. ఇప్పుడు బూకీస్ని గుర్తించి అరెస్ట్ చేసి తీసుకొచ్చిన తర్వాత ఇంట్రోగేట్ చేస్తే ఇంకా కొన్ని బూకీస్ పేర్లు చెప్తున్నారు. బ్యాంక్ అకౌంట్స్ తెప్పించి స్క్రూటినైజ్ చేస్తే ఇంకా కొన్ని పేర్లు బయటికి వస్తున్నాయి. ఆర్థిక లావాదేవీలు కూడా మేము క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం. నల్లధనం ఎవరికి పోయింది, ఆ నల్లధనంతో ఏమేమి అసెట్స్ కొన్నారు, ఆ అసెట్స్ కూడా మేము గుర్తిస్తున్నాం. సో కొందరిని అరెస్ట్ చేసాము, ఇంకా కొందరు పారిపోయారు. వాళ్ళు ఎక్కడికి పోయి ఉన్నా, ఎక్కడ దాక్కొని ఉన్నా మేము పోయి పట్టుకొస్తాం. సార్, పూర్తిగా కూడా ఈ ఆన్లైన్ బెట్టింగ్కి ఎడిక్ట్ అయిపోయిన చాలామంది యూతే ఉన్నారు, అదేవిధంగా ఎంప్లాయీస్ ఉన్నారు. వీరందరూ కూడా లక్షల రూపాయలు పోగొట్టుకొని ఆఖరికి సూసైడ్ చేసుకునే కేసెస్ కూడా చాలామంది తెలిసిందే. అయితే ఈ ఘటనల నేపథ్యంలో అసలు క్రికెట్ బెట్టింగ్ సంబంధించి ఈ మూలాలను ఆపడానికి విశాఖ పోలీసు ఏం చేస్తుంది? ఇప్పుడు ఆన్లైన్ బెట్టింగ్ నడిపిస్తారు బుకీసు, ఇంకా ఉంటారు పంటర్స్ కూడా చాలామంది బాగా నష్టపోయారండి. వాళ్ళు చిన్న చేపలు, కానీ బుకీస్ వచ్చేసి పెద్ద చేపలు. ఆ బుకీస్ కూడా కొందరు పెద్ద బుకీస్ ఉంటారు, కొందరు చిన్న బుకీస్ ఉంటారు. సో మేము పెద్ద బుకీస్, చిన్న బుకీస్, ఆల్ బుకీస్ మీద ఫోకస్ చేస్తున్నాం. మా లక్ష్యం మన వైజాగ్ జిల్లాలో ఒక బుకీ కూడా ఉండకూడదు, అందరూ జైలు లోపల ఉండాలి, బయట ఉండకూడదు. ఒకసారి వైజాగ్ ప్రక్షాళన చేసిన తర్వాత మన అందరికీ తెలుసు చుట్టుపక్కల జిల్లాలో కూడా కొందరు ఉన్నారు. సో వాళ్ళు చేసిన క్రికెట్ బెట్టింగ్ వల్ల కూడా వైజాగ్లో చాలామంది నష్టపోతారు. సో మన వైజాగ్ జిల్లా ప్రక్షాళన అయిన తర్వాత మేము చుట్టుపక్కల జిల్లాలో కూడా ఎవరెవరు బుకీస్ ఉన్నారు, కానీ వాళ్ళు చేసిన పని వల్ల వైజాగ్ వాళ్ళు నష్టపోతున్నారు, వాళ్ళ మీద కూడా దృష్టి సారిస్తాం. మేము ప్రక్షాళన చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అది క్రికెట్ బెట్టింగ్ వల్ల ఎవరు నష్టపోకూడదు, ఎవరు ఆత్మహత్య చేయకూడదు. అదే మా లక్ష్యం సాధించడానికి అన్ని విధంగా ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ. పరిస్థితి పూర్తిగా క్రికెట్ బెట్టింగ్ సంబంధించి మూలాలను కూడా పీకి వేస్తామని, అయితే కొంతమంది ఎవరైతే బుకీలు ఫంటర్లు ఎవరుతున్నారో వారు దాటుకుని దేశాలకు పారిపోయిన వారిపై కూడా ప్రత్యేక దృష్టి సాధించామని, ఇంకా క్రికెట్ బెట్టింగ్ సంబంధించి ముఠాలో ఎవరైనా సరే కింది స్థాయి అధికారులు ఇన్వాల్వ్ అయినా సరే వారిపై కూడా యాక్షన్ తీసుకుంటామని విశాఖ సిపి శంఖబ్రత బాగ్చి తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. వీడియో షప్పల్ రాజు, నరేష్ సాక్షి టీవీ, విశాఖపట్నం నుంచి.